పిలుస్తూ నాన్నని బ్లెస్ చేయడానికి అందరూ వచ్చినందుకు
రచయితకి కళాకారుడికి వయసుతో సంబంధం లేదు, యవ్వనుడే మనసు సంబంధం అంతే. థ్యాంక్ యూ. Happy birthday to you. మనం అందరినీ షష్టి పూర్తి కూడా పిలుస్తాము నాన్న 60th బర్త్డేకి నెక్స్ట్ కపుల్ ఆఫ్ యూ. ఈ అకేషన్ అంతా ఆర్గనైజ్ చేసిన వాడు నాకు అసలు ఇష్టమే లేదు, కానీ భగవంతుడు ప్రతి ఒక్కరిని కూడా ఒక కారణంగా పుట్టిస్తాడు. ఆ పుట్టుక దినాన్ని మర్చిపోకూడదు. చాలామంది అంటారు పుట్టుక జన్మ ఫిలసాఫికల్గా అంటారు, రోజు రోజు వెంటనే వెళ్ళిపోతుంది పుట్టినరోజు చేసుకోవడం వెంటనే. బట్ ఈరోజు భగవంతుని గుర్తు చేసుకుని మనం చేయాల్సిన కర్మని చేయాల్సిన ప్రాజెక్ట్ని ముందు గుర్తు చేసుకోవడం కోసం బర్త్డే. అది మా అబ్బాయి నాకు గుర్తు చేసుకోవాల్సింది నాన్న. ఇక్కడే ఉండండి. సత్యదేవ్ గారిది నాది జర్నీ యాక్చువల్గా 2004లో స్టార్ట్ అయింది. 2003 నుంచి ఒక బండి మీద యాక్చువల్గా మేము శేఖర్ సూర్యని మధ్యలో కూర్చోబెట్టుకుని వెళ్ళేవాళ్ళం. అలా స్టార్ట్ అయిన మా జర్నీ. నిజంగా సత్యదేవ్ గారు లాస్ట్ ఇయర్ అంటే ఆయన దగ్గర చాలా కాన్సెప్ట్స్ ఉండేవి, ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. చాలా మంచి మంచి కథలు ఉన్నాయి ఆయన దగ్గర. శేఖర్ లాస్ట్ ఇయర్ అదే ఒక 2 years బిఫోర్ మన శ్యామ్ సింగ్ రాయ్ వచ్చిన తర్వాత నేను చాలా ఎక్సైట్ అయ్యాను. అంటే ఆయనకి కథకి ఎలాంటి రూపం స్క్రీన్ మీద వస్తే బాగుంటుందో అలా వచ్చింది. నెక్స్ట్ దాని తర్వాత ఈయన దగ్గర చాలా మంచి కథలు ఉన్నాయి, మంచి స్టోరీస్ ఉన్నాయి, అలాగే మంచి హ్యూమన్ బీయింగ్ సత్యదేవ్ గారు. ఎందుకంటే ఆదిత్య మ్యూజిక్లో చేసినప్పటి దగ్గర నుంచి ఆయన రెగ్యులర్గా టచ్లో ఉండేవాళ్ళు. ఇవాళ మీ బర్త్డే ఇలా అందరి మధ్యలో సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సార్. మీరు చాలా ఇన్స్పిరేషన్ సార్. ఎందుకంటే స్టిల్ ఈ ఏజ్తో సంబంధం లేకుండా మీరు ట్రై చేసే విధానానికి ఎంత దూరం అయినా సరే ఎవరైనా రావాల్సిందే. డెఫినెట్గా మీరు ఇంకా ఇంకా మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి మీరు అనుకున్న సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. నాకు ఈ బర్త్డే పార్టీ అన్నింటికల్లా చాలా ముచ్చటేసింది ఏంటంటే, నాకు ఫస్ట్ మా అబ్బాయి అరేంజ్ చేశాడండి బర్త్డే వెరీ హ్యాపీ. కంగ్రాచులేషన్స్.
అందరికీ చిన్న శుభవార్త. నేను శ్యామ్ సింగ్ గారి తర్వాత చాలా ఒక అజ్ఞాతంలో వెళ్ళినట్టుగా కథలు రాసుకుంటూ కూర్చున్నాను. సినిమా చేయట్లేదు ఏంటంటే చాలామంది ప్రశ్న వచ్చింది. సమయం రావాలి, దేనికైనా కూడా ఆ డెస్టినీ అనేది ఉంటుంది. ఆ డెస్టినీ మా వంశీ గారి రూపంగా ఇప్పుడు వచ్చింది. వంశీ గారి డైరెక్షన్లో సినిమా చేయబోతున్నాను. భరత్ చౌదరి గారు ప్రొడ్యూసర్ అండ్ ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ చేయబోతున్నాను. మా ఆత్మీయ మిత్రులు థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఆత్మీయ మిత్రులు మారుతి గారు, అలాగే రాధామోహన్ గారు, అలాగే మత్స్యవి గారు, అలాగే మా రామస్వామి గారు, పెద్దలంతా నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. సభాముఖంగా ఈరోజు ఒకటి చెప్పబోతున్నాను. మన టాలీవుడ్లో ఎంతోమంది వర్ధమాన దర్శకులు ఉన్నారు. ఒక గొప్ప దర్శకుడు రాబోతున్నాడు. అది ఎవరో కాదు, మా ప్రదీప్ మద్దాలి. ఇండస్ట్రీ గుర్తుపట్టుకుంది 20 ఏళ్ళు దాకా. అలాంటి డైరెక్టర్. రీసెంట్గా 1 month బ్యాక్ సంజయ్ గారు స్టోరీ చెప్పారు మా కోసం. శ్రీహర్ష చదువు లవ్ యువర్ ఫాదర్ మూవీ రిలీజ్ అయింది రిపోర్ట్న. మంచి టాక్తో మంచి రేటింగ్స్ వచ్చింది. ఐ థింక్ నెక్స్ట్ మంత్లో సార్ మీ స్టోరీని ఓకే చేద్దాం. ఓకే సార్, మంచి డైరెక్టర్ గారిని కూడా మీరు ఐడెంటిఫై చేస్తే డెఫినెట్గా మన జర్నీ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతగా మీరు ఆ మిత్రులందరికీ మరో శుభవార్త. ఇప్పుడు రామస్వామి గారు వారికి వాళ్ళ అబ్బాయి శ్రీహర్షన్ లాంచ్ చేస్తూ ఆల్రెడీ ఒక సినిమా చేశారు. ఆ సినిమా నాకు చూపించడం జరిగింది. ఒకటే చెప్పాను, ఎక్కడా కూడా మొదటి సినిమా హీరోగా లేదు, కనీసం ఒక 7 సినిమాలు చేసి హీరోలాగా అద్భుతంగా చేశాడు శ్రీహర్ష. మంచి ఫ్యూచర్ ఉంది దానికి. నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా కథని తను హీరోగా చేస్తే బాగుంటుందని ఆశించాను. రామస్వామి గారు దాన్ని బలపరిచారు. త్వరలోనే బాగుంటుంది కదా ముందుకు వెళ్తాను. థ్యాంక్స్. థ్యాంక్ యూ. కాసర్ల శ్యామ్ గారికి స్వాగతం. ఈరోజు ఎక్కడ చూసినా కూడా రచయితల్లో అద్భుతమైన పేరు తెచ్చుకున్న కాసర్ల శ్యామ్ గారు నాకు ఆత్మీయ మిత్రులు. తను రావడం చాలా ముదావహనం. ఏది ఒక ఫిల్మ్ బై అక్కడ నుంచి అప్డేటెడ్ వర్షన్ చూసారో, నౌ యూ విల్ సీ ద మ్యాక్స్ వర్షన్ ఆఫ్ సత్యదేవ్ గారు విత్ మ్యాక్స్. సో దిస్ ఈస్ లైక్ బెస్ట్ హ్యాపీ విషెస్ ఫర్ యూ. విష్ యూ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ సర్. స్టే విత్ us. Let us do something bigger together. అసోసియేటెడ్ ఈశ్వర్ భయ్య, థ్యాంక్స్ ఫర్ కమింగ్ భయ్య. ఆయన శ్యామ్ సింగర్ అయిన తర్వాత కూడా హరీబరీ అవ్వకుండా యాక్చువల్గా ఆయనకి ఫస్ట్ ఆయన సాటిస్ఫై అయితే కానీ వేరే వాళ్ళు చెప్పకూడదని చెప్పి కావాలని గ్యాప్ తీసుకుని 100% ఇది రెండోసారి అంటే ద్వితీయ విఘ్నం అని అంటుంటారు కదా, అది కూడా నేను క్రాస్ చేసి చూపిస్తానని టైం తీసుకోవడానికి కారణం కూడా అదే. ఇప్పుడు అద్భుతమైన స్క్రిప్ట్తో వస్తారు. ఆల్ ద బెస్ట్. ఈశ్వర్ గారు, దయచేసి మిత్రులందరూ డిన్నర్ చేసి వెళ్ళాలి. డిన్నర్ చేసి నాకు చెప్పి మళ్ళీ వెళ్ళాలి. దయచేసి 2 minutes డిన్నర్ ఏర్పాటు చేస్తున్నారు. ప్లీజ్ వెయిట్. ఇవాళ మా సంజీవ్ గారి బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ అండి. వీ గో వెరీ లాంగ్ వే. నేను చిన్నప్పుడు మ్యూజిక్ నేర్చుకునే టైం అప్పటి నుంచి నాకు తెలుసు ఆయన. అండ్ అప్పట్లో ఆయన మ్యూజిక్ లేబుల్కి వర్క్ చేసేవారు. అండ్ నేనేమో మ్యూజిక్ కాలేజ్కి వెళ్ళి హైదరాబాద్ సిస్టర్స్ అండ్ హరిప్రేమ మ్యామ్ దగ్గరికి. దాని తర్వాత ఆయన కూడా మా హరిప్రేమ మ్యామ్ శిష్యులు అయ్యారు. సో వీఆర్ లైక్ బ్రదర్స్ అనమాట. అండ్ ఈజ్ లైక్ మై బిగ్ బ్రదర్ ఆర్ సంథింగ్ ఐ షుడ్ సే. అండ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. అదే అడుగుతున్నా, నాకు కూడా మీరు మనకి కలిసి ఏదైనా వర్క్ చేయాలని. సో వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్. హ్యాపీ బర్త్డే. ఇండియా అంత గర్వించే సింగర్ ఇంకా ఎన్నెన్నో ఉంది. చాలా చాలా సపోర్ట్ నాకు. ఇలాంటి అసోసియేట్ ఉంటే రచయితలకు కొదవలేదు. మేము చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. దానికి కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని మనం భగవంతుని కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఒక్క 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. బేసిక్గా నాది జర్నలిజం బ్యాక్గ్రౌండ్ ఉంది, మీడియా నుంచి వచ్చాను. మీడియాలో ఏం చేయకూడదని నేర్చుకుంటే సినిమాల్లో ఎలా ఉండకూడదని సార్ దగ్గర నేర్చుకున్నాను. ఎందుకంటే చేయడం ఎలా చేయాలని అందరూ చెప్తారు, అందరూ చేస్తారు. బట్ హౌ ఏ పర్సన్ షుడ్ నాట్ బి బిహేవ్ ఇన్ పబ్లిక్ ఆర్ సినిమాలో ఎలా ఉండకూడదు అనేది చాలా తక్కువ మంది చెప్తారు, చాలా తక్కువ మంది నేర్పిస్తారు. చాలా ధన్యవాదాలు సార్. గురు థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్.